హెడ్ ఆఫీస్ జెమినీ ఎడ్యుకేషన్ డ్రగ్స్ కంపెనీ హెడ్ ఆఫీస్లో ఈ సమావేశాన్ని పత్రికా మిత్రుల సమావేశాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఎంతమంది వినియోగదారులు సంబంధించిన విషయం. తనకు తెలియకుండానో ఎంతో నష్టపోతున్న మోసపోతున్న విషయాన్ని మీడియా ద్వారా మన వినియోగదారులకు తెలియపరచడానికి ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ఒక బ్రాండ్ మందమున్న బ్రాండే కాదు, ఏ తినే ఐటమ్ అయినా ఏ ఐటమ్ అయినా మనం బ్రాండ్ను ఎన్నుకోవాలంటే మనము ఆ రంగంలో ఒక నిపుణులు చెప్తే, సపోజ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఒక న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్, లేదా ఒక మెడిసిన్ అయితే డాక్టర్, లేదా వెహికల్ కొనాలంటే ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకొని మనం ఆ ప్రోడక్ట్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ నచ్చి మనం ఆ ప్రోడక్ట్ను వినియోగిస్తాం. వినియోగించిన తర్వాత మనకు నచ్చితే మళ్ళీ మనం మొదలు కొంటాం. ఈ క్వాలిటీ ఒకటే ఆస్పెక్టే కాకుండా మనం ప్రైస్ కూడా మనం తప్పకుండా అందరికీ ఒక ప్రముఖమైన విషయం. అంటే మనం ఒక బ్రాండ్ ఎన్నుకునే ముందు మనం వేరే ఒకటి చెప్తే కానీ అల్టర్నేట్గా ట్రై చేస్తాము. ప్రైస్ అనుకూలంగా ఉంటే మనం కొంటాము. తర్వాత తిరిగి మనం రిపీట్గా కొనాలంటే అది మనకు సంతోషపరచాలి. ఆ బ్రాండ్ మన యొక్క వినియోగాన్ని మన రిక్వైర్మెంట్ మీట్ కావాలి. అయితే మన ఎడుగుదలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ఒక సూపర్ మార్కెట్లో వెళ్ళి మనం గమనిస్తే వినియోగదారులుగా ఒక వంటను క్లిక్ చేయాలంటే మ్యాక్సిమం అతను ఒక 1 సెకండ్లో అతను డిసిషన్ తీసుకుంటాడు. అంటే అతనికి ఆల్రెడీ అతను వాడుతున్న బ్రాండ్స్, వినియోగదారులు వాడుతున్న బ్రాండ్స్ అతని మైండ్లో ఉంటుంది. కాబట్టి అతను మా ఫ్రీడమ్ కావచ్చు, ఇంకేదైనా మంచి బ్రాండ్ కావచ్చు, మనకు నచ్చిన బ్రాండ్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొంటాడు. రిటైల్ అవుట్లెట్లో అయితే ఆ రిటైల్ యొక్క యజమానికి ఈ కన్స్యూమర్ ఏది కొంటున్నాడు అన్న ఒక అవగాహన ఆల్రెడీ ఉంది. కానీ ఈ యొక్క అతి తక్కువ సమయం కేటాయించే మనసుతో, అంటే అటువంటి ఎన్నో ఎఫ్ఎంసీజీ ఐటమ్స్, టీవీ కొనాలంటే మనం బాగా రీసెర్చ్ చేస్తామని, ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే ప్రాబబ్లీ ఒక సైట్కి వెళ్ళి కంపారిజన్ చేసి కొంటామని. కానీ ఒక ఎడుగులాలు కొనాలంటే, ఏదైనా ఒక బియ్యం కొనాలంటే, రైస్ కొనాలంటే తన పాత అనుభవాల దృష్ట్యా మనం అతను క్విక్గా కొంటారు. అయితే గత 3 దశాబ్దాల కాలంగా ప్యాకేజింగ్ విప్లవం వచ్చిన తర్వాత నుంచి ప్యాకెట్ అంటే 1 లీటర్ అనేది అందరికీ తెలుసు. అంటే అంతకుముందు కూడా ఒక వినియోగదారుడు ఒక ఆయిల్ షాప్కి వెళ్ళినప్పుడు 1 లీటర్ నూనె కావాలి, 250 ml కావాలి అన్న కాన్సెప్ట్లోనే వినియోగం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ అప్పట్లో కేజీలు లీటర్లు అనుమతించిన వినియోగదారులు ఎక్కువ లీటర్ల వైపు మొగ్గు చూడడంతో లీటర్ల యొక్క వినియోగమే ప్రతి ఇంట పెరిగింది. కానీ ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పుల ద్వారా అది అంటే ఇప్పుడు కన్స్యూమర్కు ఇప్పుడు కంపెనీలు ఏ రేట్ అయినా అమ్మొచ్చు, 1 లీటర్ అయినా అమ్మొచ్చు, 910 అయినా అమ్మొచ్చు, లేకపోతే ఇంకా 500 అయినా అమ్మొచ్చు. దాన్ని ఈజీ చేసింది. ఇంతకుముందు స్టాండర్డ్ ప్యాక్స్లో ఉండేది. 1,000 అంటే 1 లీటర్ ప్యాకింగ్లోనే ఉండాలని చెప్పింది. ఈ మధ్య కాలంలో అది ఆ రూల్ మార్పు చేసింది. కానీ ఈ యొక్క వినియోగదారులకు గత 3 దశాబ్దాల కాలం నుంచి లీటర్ కొన్న అనుభవాలు ఉన్నప్పుడు ఈరోజు ఒక ప్యాకెట్ ఇవ్వండి అంటాడు కన్స్యూమర్. కానీ కొన్ని బ్రాండ్స్ దాన్ని 1 లీటర్ ఇవ్వకుండా 750 grams అని, 800 grams అని, 850 grams అని ఇస్తున్నారు. కానీ తెలియకుండా, అంటే ఇప్పుడు బ్రాండ్ కొనాలంటే 1 క్వాలిటీ, 2 ప్రైస్, ఇన్ని రోజులు ఈ 2 విషయాలపైనే ఆలోచించారు. కానీ ఇప్పుడు 3వ విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాని బరువు ఎంత అన్న ఒక 3వ ఒక యాంగిల్, 3rd డైమెన్షన్ ఒకటి న్యూ కన్స్యూమర్కి మనం తెలియపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అతని రేటుతో పాటు, అతని క్వాలిటీతో పాటు, అతను నమ్ముకున్న క్వాలిటీతో పాటు దాని బరువు ఎంత అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని 1 లీటర్ లాగా కనపడే ప్యాకెట్లు అన్ని 1 లీటర్ కావు. అది మీకు ఇప్పుడు చూపెడతాం. అయితే మన ఫ్రీడమ్ ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక వినియోగదారుల ఒక సంక్షేమం గురించి అతను తెలియపరచడానికి ఈ మధ్యనే
ఒక సెలబ్రిటీ రాహుల్ ద్రవిడ్ని మనం సెలబ్రిటీగా తీసుకొని ఎలా మీరు మోసపోతున్నారు, ఎలా మీరు జాగ్రత్త ఉండాలని ఒక క్యాంపెయిన్ మనం ఒక 15 days బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని తెలుగు ఛానల్లో, కన్నడ ఛానల్లో, ఒరియా ఛానల్లో చాలా వరకు మా గత 1 month ప్రయత్నాల వల్ల చాలా మార్పు వచ్చింది. కానీ పత్రికా రంగం అంటే తలుచుకుంటే దాని మార్పు 10 రోజులు రావాల్సిన 1 రోజునే వస్తుంది. అదే చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మీరంతా మేము ఆల్రెడీ మేము చేయాల్సింది చేస్తున్నాం. చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాహుల్ ద్రవిడ్ ముందు చెప్పినట్టు రాహుల్ ద్రవిడ్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకొని ఒక డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఏదైతే క్రికెట్లో థర్డ్ అంపైర్ మనం అవుట్ అంటాం, బౌలర్ అంటాడు, బ్యాట్స్మెన్ అవుట్ కాదు, థర్డ్ అంపైర్కి వెళ్ళినప్పుడు డెసిషన్ సిస్టమ్ క్లోజ్ అనాలిసిస్ చేస్తారు కదా, అలానే ఒక డెసిషన్ సిస్టమ్ లాగానే ఒక ప్యాక్ రివ్యూ సిస్టమ్ అన్న బేసిస్లో మనం యాడ్ తయారు చేసాము. యాడ్ మీరు ఆల్రెడీ కొంతమంది చూసుంటారు, బట్ ఎనివే మీకు గుర్తు ఉండకపోవచ్చు. అవకాశం ఉంటే ల్యాప్టాప్లో యాడ్ కూడా ఇప్పుడు మీకు చూపెడతాం. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని మనం దూరం నుంచి చూసినప్పుడు అన్ని 1 meter లాగానే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ మన ఫ్రీడమ్ పెట్టించారు చూడండి. ఇవన్నీ అంటే ఇప్పుడు 1 kg అనుకుంటారు, నీళ్లు కాదు, నీళ్లు మాత్రమే 1 liter = 1 kg. ఆయిల్ 1 liter సన్ఫ్లవర్ ఆయిల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. సన్ఫ్లవర్ ఆయిల్ 1 liter రాసిన పక్షంలో 910 గ్రాములని మీరు ఇవ్వాలి. 910 గ్రాములు నెట్ వెయిట్. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేరే ఆయిల్ వేరే. సో ఆ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 910 గ్రాములు. తర్వాత ప్యాకేజింగ్ వెయిట్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అది అఫ్ కోర్స్ కొన్ని 6 grams ఉండొచ్చు, కొన్ని 8 ఉండొచ్చు, కొన్ని 10 ఉండొచ్చు. బట్ వినియోగదారులు 2 గ్రాముల గురించి ఎవరు బాధపడట్లేదు. నా బాధ 2 గ్రాముల గురించి కాదు, నా బాధ 200 గ్రాముల గురించి. సో అతను తెలియకుండానే అతను మోసపోతున్న ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి వినియోగదారులు తెలుసుకొని కొనాల్సిన అవసరం ఉన్నది. దాంతో బరువు ఎంత ఉందో తెలుసుకొని కొనాల్సిన అవసరం ఉంది. ఏ కంపెనీలు చట్టబద్ధంగా తప్పు చేయట్లేదు, కానీ వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ-కామర్స్ సైట్లో ఎలా జరుగుతుందంటే ఈ పొరపాటు, వర్తకులకు కూడా బరువు తగ్గినట్టు తెలియదు. మీరు కొన్ని సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక బ్రాండ్ వెయిట్ 1 liter అంటారు. ఆ ప్రైస్ స్టాకర్లో మనం చూసినప్పుడు బ్రాండ్ 150 రూపాయలు 1 liter అనుకుంటారు. ఎందుకంటే రిటైలర్స్ కూడా తెలియట్లేదు బరువు తగ్గింది, కంపెనీలు తగ్గించి ఇస్తున్నాయని. సో మీరు తిప్పి చూసాక 1 liter ఉండదు, 850 grams ఉంటుంది. సో ఇది ఒక చాలా పెద్ద మార్పు. ఎందుకంటే మనం 3 దశాబ్దాలుగా అలవాటును మనం మార్చుకోవాలి. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇంకా ఇప్పుడు 1 secondలో కొంటున్నాం, 1 secondలో కాకుండా అతను మనం పికప్ చేసుకున్నప్పుడు ఐ థింక్ మనం అందరం వినియోగదారులకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కువ సమయం కేటాయించి ఎంత బరువు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మీరు ప్రైస్ అయితే ఎలాగైతే చూస్తున్నారో, ఎలాగైతే క్వాలిటీ అయితే ఎలాగో చూస్తున్నారో, మూడో విషయం బరువును కూడా చూడాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ఇక్కడ చూడండి, ఇది 807 grams, అంటే 800 gram ఆయిలే ఉంది. ఓకే, ఇది దూరం నుంచి చూసినప్పుడు 1 liter ప్యాక్ లాగానే ఉంది. ఇది వేరే బ్రాండ్ ఒకటి 827, అంటే 820 grams ఉంది. ఇది ఒక బ్రాండ్ 808 grams, అంటే ప్యాకింగ్ వెయిట్ 8 grams తీసేస్తే కూడా 800 grams ఉంది. ఇది 808 grams ఉంది. ఇది 809 grams ఉంది. అంటే అన్ని బ్రాండ్లు 800 అరౌండ్ అప్రాక్సిమేట్గా 800 నెట్ వెయిట్తో ఉంది. కానీ ఇక్కడ చూడడానికి ఏముంది, కన్స్యూమర్ దూరం నుంచి ఒక బ్లైండ్ టెస్ట్ పెడితే ఎంత అంటే పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఎంత ఉందంటే ఏమని చెప్తారు, 1 liter అని చెప్తారు. ఎందుకంటే మనం 3 దశాబ్దాల నుంచి మనం ఒక విధానానికి అలవాటు పడ్డాం. ఆ అలవాటు మార్పు జరిగింది. అది వినియోగదారులు తెలవాల్సిన బాధ్యత ఉంది. మా బాధ్యత మేము కంపెనీగా చేస్తున్నాం. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీరు కూడా దీన్ని ఒక విప్లవం లాగా క్రియేట్ చేసి కన్స్యూమర్స్కి అవేర్నెస్ తీసుకురావాలని మా అభ్యర్థన. ఓకే, దీనికి ప్రత్యేకంగా ఎవరైనా మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే కూడా నేను వచ్చి మీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. మీరు అన్ని కిట్తో వస్తారు. ఓకే.